కావ్యతో వరలక్ష్మి వ్రతం చేయించి రాజ్ చేతుల మీదుగా అక్షంతలు వేయించాలని ఇందిర, అపర్ణ ప్లాన్ చేస్తారు. ఎందుకో స్వరాజ్ను పావుగా వాడుకుంటారు. కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని యామినికి చేరవేస్తుంది రుద్రాణి. కావ్య నోటితోనే తాను ప్రెగ్నెంట్ అన్న మాటను చెప్పించి రాజుకు దూరం చేయాలని ప్లాన్ చేస్తారు. కుటుంబాన్ని వదులుకోలేకే కావ్య రాజ్ ప్రేమను రిజెక్ట్ చేసిందని యామిని రాజుకు చెప్పి మనసు మార్చాలని చూస్తుంది. కావ్య కిచెన్లో వంట చేస్తూ ఉండగా అపర్ణ, ఇందిర మండిపడి వరలక్ష్మి వ్రతం కోసం సిద్ధం కావాల్సిందిగా చెప్తారు. అప్పు వంట చేస్తూ ఉండగా ధాన్యలక్ష్మిని తీసుకువెళ్లి చూపించి ఆ కావ్య కావాలనే అప్పు చేత వంట చేయిస్తోందని చెబుతుంది రుద్రాణి. ఇదివరకటిలా నీ బుట్టలో పడ్డానికి నేను రెడీగా లేను అని ధాన్యలక్ష్మి చెప్పడంతో రుద్రాణి అవాక్కవుతుంది. స్వరాజ్ను తీసుకుని దుగ్గిరాల వారింటికొస్తాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక ఆగస్టు 16వ తేదీ ఎపిసోడ్ 802లో ఏం జరిగిందంటే, వరలక్ష్మి వ్రతానికి అందంగా రెడీ అయిన కావ్యను అందరి ముందు మెచ్చుకుంటాడు రాజ్. నన్ను వెళ్ళిపోమంటావా ఉండమంటావా అని కావ్యను స్వరాజ్ బెదిరిస్తాడు. ఆ రోజు గుడిలో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్లమని చాక్లెట్ ఇచ్చావని మా ఫ్రెండ్కు చెప్పేస్తాను అనంటాడు. ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది. పిల్లాడి ప్లాన్కి రాజ్ మురిసిపోతాడు. వారిద్దరినీ చూసిన రుద్రాణి కావ్య చేత వ్రతం చేయించి వాడి చేత అక్షంతలు వేయించి వ్రతం పూర్తి చేద్దామని చూస్తోందని రాహుల్తో అంటుంది. కావ్య కడుపుతో ఉన్న విషయాన్ని రాజుకు తెలిసేలా చేస్తానని చెబుతుంది రుద్రాణి. వీళ్లంతా కలిసి మోసం చేశారని, ఆ కావ్యను చీకొట్టి వెళ్లిపోయేలా చేస్తానని కూడా అంటుంది. వ్రతం హడావిడిలో ఉన్న కావ్య దగ్గరకు అప్పు వచ్చి, నా దగ్గర ఆ టాబ్లెట్స్ అయిపోయాయి, నీ దగ్గరుంటే ఇస్తావా అని గట్టిగా అరుస్తుంది. ఈ విషయం అందరూ వింటే నేను కడుపుతో ఉన్నానని తెలిసిపోతుంది అంటూ కావ్య కోప్పడుతుంది. ఇంతలో కనకం వచ్చి, నిన్ను చూస్తుంటే ఆనందపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు అంటుంది. ఆ దేవుడు అందరి తలరాతులు ఒకేలా రాయుడు కదా. అప్పుకి కళ్యాణ్ లాంటి మంచి భర్తనివ్వడంతో పాటు ఎప్పుడూ తన పక్కనే ఉండే అదృష్టాన్ని కూడా ఇచ్చాడనంటుంది కావ్య. నా భర్త మంచోడే అయినా అన్నీ కష్టాలే కన్నీళ్లే అనంటుంది. కనీసం రాజును మీరు నా భర్త అని చెప్పుకునే అదృష్టం కూడా లేదని, రాజు పక్కన కూర్చుని పూజలు వ్రతాలు చేసుకునే సౌభాగ్యం కూడా లేదని అంటుంది. కాని కవిగారు అప్పుకి ఆనందాన్నిచ్చారని, నా భర్త అని చెప్పుకునే అదృష్టాన్నిచ్చారని, తనతో పాటు సంతోషంగా వ్రతం చేసుకునే సౌభాగ్యం ఇచ్చారని చెబుతుంది కావ్య. వాటితో పాటు ఇప్పుడు కూడా అప్పుని తల్లిని కూడా చేయబోతున్నారని, మన అప్పు చాలా అదృష్టవంతురాలని అంటుంది. కాని నేనే చాలా దురదృష్టవంతురాలని, అందుకే నాకు ఈ కష్టాలు అని కావ్య బాధపడుతుంది. వారి మాటలు విన్న రుద్రాణి వెంటనే ధాన్యలక్ష్మిని తీసుకొచ్చి కావ్య, కనకం ఏం మాట్లాడుకుంటున్నారో వినమని చెప్తుంది. అప్పుకున్న సంతోషం, అదృష్టం తనకు లేవని కావ్య ఎలా బాధపడుతుందో చూస్తున్నావా అని ధాన్యంతో అంటుంది రుద్రాణి. నేను చెబితే కావ్య అలాంటిది కాదు, మా ఇద్దరి మధ్య తగవులు పెట్టొద్దని అన్నావు కదా అని మండిపడుతుంది. అప్పో విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది. రాజ్, స్వరాజ్యులు ఇద్దరికీ పట్టుబట్టులు కట్టుకోమని ఇస్తాడు కళ్యాణ్. మాకెందుకు, మేం వరలక్ష్మి వ్రతంలో కూర్చోం కదా అని అంటాడు రాజ్. నువ్వు అప్పు పక్కన కూర్చుంటావు, నేను ఎవరి పక్కన కూర్చోను అని అడగ్గా, నువ్వు ఆంటీ పక్కన కూర్చో అని పిల్లాడంటాడు. అప్పుకి కావ్య టాబ్లెట్ ఇవ్వడం చూసిన రుద్రాణి కొడుకుతో కలిసి కొత్త కుట్ర చేస్తుంది. అదే కంపెనీ పేరుతో ఉన్న మరో టాబ్లెట్ ని అప్పు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ప్లేస్ లో పెట్టి వాటిని మార్చేయాలని రాహుల్ కి చెప్తుంది. నేను ఆల్రెడీ ధాన్యలక్ష్మిని కావ్యకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నానని, ఈ టాబ్లెట్ వేసుకుని అప్పు ఇబ్బంది పడుతూ ఉంటే ఈర్ష్యతోనే తన కోడలు కడుపు పోగొట్టాలని కావ్య చూసిందంటూ ధాన్యం నిలదీస్తుందని, దాంతో కావ్య తట్టుకోలేక తను కూడా ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని బయట పెడుతుందని రుద్రాణి అంటుంది. రేవతి కొడుకు బాగా ముస్తాబై ఎలా ఉన్నాను అంటూ ఇందిరను అడుగుతాడు. నీకేంటి పిల్ల జమీందార్లా ఉన్నావు అని అంటుంది ఇందిర. అయితే నాకు చాక్లెట్ ఇవ్వు అని ఇందిరను అడుగుతాడు స్వరాజ్. నా దగ్గర లేవు అని ఇందిర చెప్పడంతో, చాక్లెట్ ఇవ్వకపోతే నువ్వు మా ఇంటికొస్తున్నావని మా ఫ్రెండుకు చెప్పేస్తాను అంటూ బ్లాక్మెయిల్ చేస్తాడు పిల్లాడు. దాంతో భయపడిన ఇందిర ఇంట్లో చాక్లెట్స్ లేవని ఎలాగోలా తెప్పిస్తానని అంటుంది. చాక్లెట్ తెప్పించమని సుభాష్, ప్రకాశంలను ఇందిర అడగ్గా వాళ్ళిద్దరూ విసుక్కుంటారు. దాంతో ఏం చేయాలో తెలియక ఇందిర టెన్షన్ పడుతుంది. ఈలోగా అపర్ణ తన మనవడికి చాక్లెట్ ఇవ్వడంతో పెద్దావిడ ఊపిరి పీల్చుకుంటుంది. అప్పుకి ధాన్యలక్ష్మి టిఫిన్ పెడుతుంది. టాబ్లెట్ తీసుకొచ్చేందుకు ఆమె పైకి వెళ్లేలోగా టాబ్లెట్స్ మార్చేస్తాడు రాహుల్. మార్చిన టాబ్లెట్ తీసుకొచ్చి అప్పుతో వేయిస్తుంది ధాన్యలక్ష్మి. తమ ప్లాన్ సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అయినందుకు రాహుల్, రుద్రాణి సంతోషిస్తారు. వ్రతం కోసం అందంగా ముస్తాబైన రాజును చూసి కావ్య ఎంతో సంతోషిస్తుంది. పట్టుబట్టల్లో నేను బావున్నానా అని అడుగుతాడు. సూపర్గా ఉన్నారు అని అంటుంది కావ్య. రోజూ ఇక్కడికి రావడం,
తిరిగి మా ఇంటికి వెళ్లిపోవడం నాకేం నచ్చడం లేదు అంటాడు రాజ్. మీ పక్కనే మీతోనే ఉండిపోవాలని ఉంది అనంటాడు రాజ్. అయితే ఉండిపోండి అని కావ్య అనడంతో రాజ్ సంతోషిస్తాడు. మిమ్మల్ని మా వాళ్లు దత్తత తీసుకుంటామని చెబుతున్నారు కదా అనంటుంది కావ్య. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. వ్రతం మొదలు కాబోతూ ఉండడంతో పనులింకా పూర్తి కాలేదా అని అప్పు, స్వప్నలపై మండిపడుతుంది కావ్య. పిల్లల తల్లి కష్టాలు నీకు తెలియవని, నీక్కూడా పిల్లలు పుడితే అప్పుడు తెలుస్తుంది అనంటుంది స్వప్న. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.